స్తోత్రం దేవా, సకలాశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది యేసయ్య నీ వైపు చేతులు చాచి అర్థిస్తున్నారో వారందరి ఎడ్ల నీ కనికరం, నీ కటాక్షం కలుగునుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, యేసయ్య నీకు వందనాలు. నీ నామంలో ప్రార్థన చేయి వారందరి ఎడ్ల కరుణించే దేవుడుగా, కృప చూపే దేవుడుగా ఎంతమంది నీ వైపు చేతులు చాచి ప్రార్థన చేస్తున్నారు. నీ దయ కొరకు, నీ కనికరం కొరకు, నీ కృప కొరకు, నీ తోడు కొరకు, నీ సన్నిధి కొరకు ప్రార్థిస్తున్నారు. వారందరి ఎడ్ల నీ కృప కలుగునుగాక, నీ దీవెన కలుగునుగాక. వారు ఆశించింది వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఎంతమంది ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వారికి సహాయం చేయండి. ఎంతమంది జాబ్లకు వెళ్తున్నారో వారికి సహాయం చేయి. ఎంతమంది జాబులకు అప్లై చేస్తున్నారో వారందరికీ మంచి జాబులు అనుగ్రహించబడునుగాక. విదేశాలకు వెళ్తున్న వారికి సహాయం చేయి. వీసాలకు వేస్తే అప్లై చేస్తున్న వారికి సహాయం చేతండి. విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్న వారికి ఆర్థికంగా సహాయం చేయి. అక్కడ వారికి ఏసయ్య జాబులు దొరుకుటకు సహాయం చేయి. వారి స్టడీలో సహాయం చేయి. వారికి ఎలాంటి లోటు లేకుండా విదేశాల్లో వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్ను కనికరించునైనా, దీవించునైనా. నీకు అన్న తల్లి లేక తండ్రి లేక నీ తట్టే వారి తిరిగినైనా ఎంతమంది కరుణించు దేవాని వారి చేతులు చాపుతున్నారు. వారి చేతిని పట్టుకో పరిశుద్ధాత్మ తండ్రి. నీ బాహువస్త్రంతో వారి చేతిని దీవించు. వారి చేతుల కష్టార్జితను దీవించి నైనా వారికి ఏ లోటు లేకుండా, ఆటంకం లేకుండా సహాయం చేయి. ఉద్యోగాలకు అప్లై చేసిన వారందరికీ ఉద్యోగ దీవెన కలుగునుగాక. అప్పుల సమస్యతో ఉంటున్న వారికి అప్పుల సమస్య నుండి విడుదల కలుగునుగాక. రోగ వ్యాధి బలహీనతలతో స్వస్థత, విడుదల లేక ఉంటున్న వారికి స్వస్థత దయచేయి, విడుదల దయచేయి, ఆరోగ్యం దయచేయి తండ్రి. నీకు వందనాలు. కష్టకాలమందు రక్షకుడుగా, ఆపత్కాలమందు నమ్మదగిన సహాయకుడుగానైనా యేసయ్య నీ వైపు చూస్తూ చేతులు నీ వైపు జోడిస్తూనైనా, నీ వైపు తన చేతులు చాచినైనా నీవు కనికరిస్తావని, ఆదరిస్తావని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి చేతులను పట్టుకో తండ్రి. ఇశ్రాయేలు యేసయ్య చేతులను పట్టుకున్న దేవుడు, ఆ ప్రజలను కాపాడిన దేవుడు. నీ బాహువస్త్రం చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏ విధంగా కాపాడి వారికి ఉంటున్న కష్టం, బాధ నుండి విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు, బలపరచిన దేవుడు. ఈ యేసయ్య ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య ప్రార్థిస్తున్నారో వారందరి ఎట్లా నీ కరుణ, నీ కటాక్షం దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.